మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం అనుకున్నటువంటి పనులు నిర్విఘ్నంగా జరగకపోవడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే ఎక్కువ శాతం మనమే. ఎందుకంటే మనం చేస్తున్న పనిని పదే పదే ఏం చేస్తున్నామన్న విషయం అందరికీ చెప్పడం వలన కూడా పని అన్నది జాప్యం జరుగుతుంది. అది మీకైనా నాకైనా ఎన్నో విషయాల్లో అనుభవం అన్నది మనకు జరిగింది. రెండవది, మన పక్కున్న ప్రతి వ్యక్తి మనము చేస్తున్న పని తెలియటం వలన మనల్ని ఎక్కువగా ఒరేయ్ ఈ పని నువ్వు చేయలేవేమో, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, అయినా సరే ఈ రోజుల్లో మనకేమైనా చదువు తెలివితేటలున్నాయా, ఎందుకు లేరా ఈ పని మొదలు పెట్టకపోవడం మంచిది, తరువాత ఈ పని వీడి చేస్తే బాగుపడిపోతాడేమో అని దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనివల్ల ఏమవుద్దంటే మీ పని మీరు ఎప్పుడు కూడాను మెల్లమెల్లగా దాని మీద ఉన్నటువంటి పట్టు ఆలోచన, ఆ బిగువు అన్నది, ఆ ధ్యేయం అన్నది కొంచెం సడులుతూ ఉంటుంది. అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ ధ్యేయం అయితే ఏదైతే ఉందో గోల్, అది జారిపోతూ ఉంటుంది. రెండవది, మూడో విషయం, ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువగా అబద్ధాలు చెప్పకూడదు. మనిషి అన్నవాడు అబద్ధాలు చెప్పడం సహజం. కానీ ప్రతి విషయానికి మనం అబద్ధం చెప్పుకుంటూ పోతే అది వాగ్దోషం. చివరికి ఎలా అవుద్దంటే ఏదైతే మీరు అనుకుంటారో చేద్దామని ప్రతి విషయానికి అబద్ధం చెప్పడం వల్ల మనిషికి తన పని మీద ఉన్న పట్టు తగ్గిపోద్ది. ఎందుకంటే వాడు అందరినీ అబద్ధమే చెప్తాడు. ప్రతి విషయానికి ఆయనకి నోట్లో నోరు విప్పితే అబద్ధం అలవాటు అవడం వల్ల కూడా వాగ్దోషం వల్ల కూడా పనులు కావు. ఎందుకంటే తన ధ్యేయం తన మీద నిలబడదు. అనుకున్నది సాధించాలంటే నీతి, నిజాయితీ, సత్యం కూడా కావాలి. ఆ సత్యం ఉన్నంతకాలమే పని అవుద్ది. పని కావాలంటే సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ కూడా తోడే ఉండాలి. అప్పుడే మన పక్కన వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ తాలూకు ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ప్రకృతి ఎప్పుడున్నూ దైవమయం. సమత్వంగా భగవంతుడు ఎక్కడి నుండి ఉన్నాడంటే మనం అనుకుంటాం ఇది ఇప్పుడు ఎక్కువగా చైతన్యమే. హిందుత్వం, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, అలాగే సిక్కు అనుకోండి. ఇదేంటంటే గీత, దాని టీచర్ మన కృష్ణ భగవానుడు. ఆయన దేవుడిని చేశాం. కృష్ణుడు దేవుడు అన్నాం. బైబిల్ యేసు ప్రభు, ఆయన దేవుడిని అన్నాం. గురు గ్రంథం గురునానక్, ఆయన దేవుడిని అన్నాం. ఖురాన్, అల్లా, పేగంబర్స్, వచ్చినటువంటి మహాత్ములు, వాళ్ళని దేవుడిని అన్నాం. ఇలా ఏ బుక్కునైతే ఏ జ్ఞానాన్ని అయితే, ఏ వేదాలనైతే వాళ్ళు చెప్పారో వాళ్ళకి మనం టీచర్స్ అనుకుంటే, మన గురువులు అనుకుంటే, గురువులే దైవాలు అనుకుంటే, మరి ఏ సబ్జెక్టులో నువ్వు ఉత్తీర్ణువైనా అది నీ గొప్పతనంగా భావిస్తే మనకెందుకు ఈ మత సామరస్యం, గొడవలు? అక్కడ హిందుత్వం, ముస్లిం, క్రిస్టియను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లేదు కదా. నీ సబ్జెక్ట్ అది, నీకు ఇష్టమైంది, నీ చదువుకున్నావు, దానిలో ఉత్తీర్ణువైనావు, దానిలో జ్ఞానాన్ని నేర్చుకున్నావు, నువ్వు బాగుపడ్డావు అనుకుంటే సరిపోయింది కదా. ఈ గొడవలు రావు కదా. ఇవన్నీ వేదాల నుంచే పుట్టాయి. మంచి మాటలు ఎవరు చెప్పారు? అమ్మా నాన్న, గురువులే. ఆ తర్వాత ఈ వేదాలు, బుక్కులన్నీ చదివి జ్ఞానం నేర్చుకున్నావు, సత్యం ఏమిటో తెలుసుకున్నావు, అందరితో తిరగడం నేర్చుకున్నావు, స్నేహం నేర్చుకున్నావు, బ్రతకడం నేర్చుకున్నావు. నీ చుట్టూన్న మనుషులు ఎటువంటి వాళ్ళు అలాగే నువ్వు తయారయ్యావు. కాకపోతే
మీరేదైనా నిజం చెప్తే కొంతపాటి నిజమంటే మీకు హాని కలుగుతుందంటే మీ నిజం చెప్పమని అనడం లేదు నేను. కొంతపాటి ధర్మాన్ని మీరు పాటిస్తే భగవంతుడు కూడా పంచభూతాలు కూడా మీకు ఎప్పుడు కూడాను తోడై ఉంటాయి. అన్ని పనులన్నీ ఎందుకంటే మెయిన్ మనం పని మీద మనం మొదట ఏంటంటే మీకు క్యాజువల్గా చెప్తున్నాను. పని మీద ఏంటంటే మనం పని స్టార్ట్ చేసాం, 4 రోజులు చేసాం, 5వ రోజు ఆపేసాం. తర్వాత పని అవ్వడం లేదని చెప్పేసి నలుగురితో మాట్లాడతాం. ఈ సమయం అన్నది ఈ మాటల్లోన వృధా చేయకుండా మన పని మనం నిజంగా కొద్దో గొప్ప చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఎక్కడ కూడా ఒక నిరంతరం రైతు పని ఆపడు కదా, తన పని స్టార్ట్ చేస్తాడు. ఆ ఋతువుల ప్రకారం ఆ విత్తనాలు చల్లుతాడు, ఆ పంటలు కోస్తాడు, అదంతా మార్కెట్కి తెస్తాడు. మళ్ళీ ఇంటి దగ్గర డబ్బులు, బట్టలు, మంచి చెడ్డ, మళ్ళీ వ్యాపారం, మళ్ళీ వ్యవహారం. ఏది కానీ వాళ్ళు నిరంతరం పని చేస్తూ ఉంటారు. నిరంతరం వ్యవసాయం చేసేవాడికి కానీ, ఒక ఉద్యోగం చేసేవాడికి కానీ నిరంతరం వాళ్ళు ఖాళీగా ఉండడం. ఈ పని కూడా అంతే. ఒక పని మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దాంట్లో రిజల్ట్స్ చూడకుండా పని చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మీరు చేస్తూ ఉంటే ఒకరోజు ఆ పని పరిపక్వత చెందినప్పుడు దాని రిజల్ట్స్ మీకు వస్తాయి. ఆ పనిలో విజయం సాధిస్తారు. ఏది ఒక్కరోజులో అయిపోదు, కానీ మొదలుపెట్టండి. ఈరోజే మొదలుపెట్టండి, నిత్యము ప్రయత్నించండి, విజయం మీదే. జై హింద్, జై భారత్.